మహాభారతం ఆదిపర్వం ద్వితీయ శ్వాసము 3 చదివి వినిపించబోతున్నాను. నాగులను రక్షించే ప్రయత్నం. ఆదిశేషువు ఎల్లగానే క్రదువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. అందువలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మదనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవతత్వం లభించేలా చేశారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చెయ్యాలని చెప్పాడు. అది విని యాలాపుత్రుడనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా బ్రహ్మదేవ ఏమాత్రం దయ లేకుండా క్రదువ కుమారులకు శాపం ఇచ్చింది, దీనికి విమోచన లేదా అన్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే, అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారు దంపతులకు పుట్టిన ఆస్తికుడు చేస్తాడు అని దేవతలు చెప్పగా విన్నాను. ఆ తర్వాత వాసుకి తన సోదరి జరత్కారుని వివాహమాడడానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కోరగా మిగిలిన రెల్లు దుబ్బలను చూశాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి మహాత్ముల్లారా, ఇలా తలక్రిందులుగా ఎందుకు వేలాడుతున్నారు? ఇదేమీ తపస్సు అని అడిగాడు. అందుకు వారు, మా వంశంలో పుట్టిన జరత్కారు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చెయ్యలేదు, అందువలన అతని పితృదేవతలమైన మేము మాకు ఉత్తమ గతులు కలగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతుల్ని కలగజేయమని చెప్పు అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తెచ్చుకునే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తన పేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెల్ని తీసుకుని జరత్కారుని దగ్గరికి వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో, మహాత్మా, ఈమె నీ పేరు కలిగిన కన్య, ఈమెను వివాహం చేసుకోండి అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో, నీవు నా మాటని ఎప్పుడూ మన్నించాలి. నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యావందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తలపెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్రలేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపంతో, నన్ను నిద్రలేపి అవమానించావు కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళ్తున్నాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరికి వెళ్ళు అన్నాడు. జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తికునికి జన్మనిచ్చింది. ఆస్తికుడు చావన్య మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఇక పరీక్షిత్తు శాపం. తక్షకుని మీద పగబట్టిన ఉదంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు. జనమేజయుడు మంత్రుల్ని రావించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు. మంత్రులు ఇలా వివరించసాగారు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అతని భార్య ఉత్తరాభిమన్యుల కుమారుడు మీ తండ్రి గారైన పరీక్షిత్తు మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళి దప్పుకొన్నాడు. అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ సముకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న సముకుని, అయ్యా, ఇటువైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా అని అడిగాడు. ధ్యానం చేసుకుంటున్న సముకుడు బదులివ్వలేదు. ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షిత్తు అక్కడ చచ్చిపడిన పామును తీసి అతని మెడలో వేశాడు. ఆ తర్వాత హస్తినాపురం వెళ్ళాడు. సముకుడు శిష్యుడు కృషుడు ఇది చూశాడు. ఆ సమయంలో సముకుని కుమారుడైన శృంగి లేడు. కృషుడు శృంగి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. అది విన్న శృంగి, అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్ ఈ రోజు నుండి 7 రోజులలో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించుగాక అని శపించాడు. జరిగినదంతా శృంగి ద్వారా తెలుసుకున్న సముకుడు బాధపడి, కుమారా, కోపం అనర్థహేతువు. మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనల్ని రక్షించే రాజే కారణం. పరీక్షిత్తు ధర్మరక్షకుడు. ఆకలి దప్పిలకు ఆగలేక విసుగులో ఈ పని చేశాడు. నీ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు.
అందుకు శృంగి అంగీకరించలేదు. సముకుడు గౌరముఖుడు అనే శిష్యుణ్ణి పిలిచి పరిస్థితిని కలిసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు. గౌరముఖుని ద్వారా విషయం తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మదేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. కశ్యపుడు శాపోహతుడైన పరీక్షితును రక్షించడానికి బయలుదేరాడు. శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుని మార్గమధ్యంలో కలిశాడు. తక్షకుడు కశ్యపుడు పరీక్షిత్తును రక్షించడానికి వెళ్తున్నాడని తెలుసుకున్నాడు. తక్షకుడు కశ్యపుడితో పరీక్షిత్తును రక్షించడం అసంభవం అన్నాడు. కశ్యపుడు అంగీకరించలేదు. తక్షకుడు పక్కన ఉన్న వృక్షాన్ని కాటువేసి దాన్ని బ్రతికించు చూద్దాం అన్నాడు. కశ్యపుడు ఆ బూడిదను మంత్రించి జీవింపచేశాడు. తక్షకుడు మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరగలేనిది. మహారాజు ఇచ్చే వాటికన్నా నేను అధిగమిస్తాను, తిరిగి వెళ్ళు అన్నాడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టిలో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళాడు. ఇది ఆ చెట్టుపైన ఉన్న కట్టెలు కొట్టేవాడు చూసి హస్తినాపురానికి వచ్చి చెప్పాడు. తక్షకుడు నాగకుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి పరీక్షిత్తుకు పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తాను ఆ పండ్లలో క్రిమి రూపంలో దాగున్నాడు. పరీక్షిత్తు దగ్గరికి చేరిన తక్షకుడు ఆయన పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నులు చిమ్ముతూ కాటు వేసి పరీక్షిత్తును చంపాడు. జనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు, మహారాజా, ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు బ్రాహ్మణుడు ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములన్నిటినీ అంతం చెయ్యి అన్నారు. ఈ ఉదాంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి సర్పయాగానికి ఏర్పాట్లు చేశాడు. ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో సర్పయాగం మంచిదే, కానీ ఈ యాగం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుందని చెప్పాడు. అయినా జనమేజయుడు ఆగకుండా సర్పయాగం ప్రారంభించాడు. యాగం మొదలైంది. పాములన్నీ యాగంలో పడి మరణిస్తున్నాయి. తక్షకుడు ఇది చూసి కలత చెందాడు. ఇంద్రుని వద్దకు శరణు వేడాడు. ఇంద్రునికి బ్రహ్మదేవుడు కొన్ని పాములకు అభయమిచ్చిన సంగతి తెలుసు కనుక తక్షక నీకేమీ భయం లేదు అని చెప్పాడు. తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుణ్ణి శరణు వేడినట్లు అర్థం చేసుకుని ఋత్వికులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానించారు. అప్పుడు ఇంద్రుడు భయపడి, తక్షక, నీవు నీ దారిని వెళ్ళు, ఇక నేను నిన్ను రక్షించలేను అన్నాడు. పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలతో, అమ్మ, పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి, ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది. నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తికుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక ఆస్తికుణ్ణి పంపి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు. అది విన్న జరత్కారువు ఆస్తికుణ్ణి పిలిచి, కుమారా, నీ మేనమామ మాట విన్నావు కదా, నీవు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది. ఆస్తికుడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తికుడు బయలుదేరి వెళ్ళి జనమేజయునితో, జనమేజయ, నీ పూర్వీకులైన రఘువు, మందాత, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వశాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించబడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది అన్నాడు. ఆ సూక్తికి సంతోషపడి జనమేజయుడు ఆస్తికునుడితో, మహాత్మా, ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ఆస్తికుడు, జనమేజయ, ఈ సర్పయాగం ఆపించండి, నా బంధువుల్ని రక్షించండి అన్నాడు. గొప్ప తపస్వి అయిన ఆస్తికుడు కోరాడు కనుక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. తక్షకుడు వెనుతిరిగి నాగలోకం చేరాడు. ఆస్తికుడు యాగాన్ని ఆపి సర్పాన్ని రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఇది మహాభారతం ఆది పర్వంలోని ద్వితీయ శ్వాసము 3.